ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సాయంకాలం ఇలాగ కూడుకుని నీ నామాన్ని గొప్ప చేయడానికి, ఆరాధించడానికి, నీకు స్తుతులు స్తోత్రములు అందించడానికి, పాడి కీర్తించి నిన్ను మహింపరచడానికి, పరిశుద్ధమైన వాక్యాన్ని వెదజల్లడానికి, వినడానికి ప్రభువా మీరు చేసిన ఈ ఒక ఏర్పాటు కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవ, 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో ఇది 7వ రోజు మేము ప్రవేశించినాము. ఈ 7 రోజులు కూడా దేవుని వాక్యం అందించడానికి నీ దాసరాలను నిలబెట్టుకున్నంత విధానం కొరకు నీకు ఘనత మహిమ మేము ఆరోపిస్తున్నాము. తండ్రి, ఈరోజు కూడా నీ సన్నిధిలో నిలబడి వాక్యం ఇవ్వడానికి కృప దయచేయండి. ఉదయకాలము నన్ను వాడుకున్నందుకు నీకు స్తోత్రం. తిరిగి రేపు ఉదయకాలం కూడా నిలబెట్టుకొని నీ మాటలు మాకు దయచేయమని కోరుతున్నాను. నేను సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అనే వాక్యంలో ఉంది. ప్రతి దినం కూడా మేము సిలువను ధ్యానిస్తూ ఉండగా నీ అపారమైన శక్తి మాకు దయచేయమని కోరుతున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. జూమ్ దగ్గర కాచుకున్న వారిని, అలాగే యూట్యూబ్ దగ్గర వెయిటింగ్లో ఉన్న వారిని ప్రభువా నీ సన్నిధికి మేము తీసుకొని వస్తూ ప్రార్థిస్తున్నాం. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయనా నీకు స్తోత్రం తండ్రి. మహమ్మారి కరోనా నుండి మమ్మల్ని అందరినీ క్షణక్షణం విడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రెక్కల క్రింద మాకు అభయం ఉంది కనుక నీకు వందనాలు తండ్రి. మమ్మను ఇలాగూ ఈ దినం చూడడానికి, ఈ దైవ కార్యాలు చేయడానికి, పాలు పొందడానికి మాకందరికి కూడా మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, ప్రతి భయం నుండి, విపత్తు నుండి, భీతి నుండి నీ ప్రజలను విడిపించమని, ఆ యొక్క రోగాన్ని తొలగించమని, రూపుమాపమని ప్రార్థిస్తున్నాము. నువ్వు ఇచ్చిన అధికారం గల నామంలో ఆ మహమ్మారిని మేము బంధిస్తున్నాము. గొప్ప దేవ, బైండ్ అండ్ రెబ్యూక్ లార్డ్, అది మాకు చెవులకు వినబడకుండా సహాయం దయచేయమని కోరుతున్నాను. దేవా నీకు స్తోత్రం. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద కూడా మమ్మల్ని నడిపించగలవు ప్రభువా. నీకే మేము స్తుతి ఆరాధన అందిస్తున్నాము తండ్రి. మరి చుట్టుముట్టు ఏ అల్లరి లేకుండా తండ్రి, ఏ ఒక డిస్టర్బెన్స్ లేకుండా మేము ప్రశాంతంగా దేవుని వాక్యము చెప్పడానికి, వినడానికి మీరు కృప దయచేయమని, మరి తండ్రి మా మధ్యలో మీరు దిగి వచ్చి మీరు ఇక్కడ ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. నీ సన్నిధి మేము అనుభవిస్తున్నాము తండ్రి. మాకు నీ కృపను ధారాళంగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. శిలువ ధ్యానాలు ఫిబ్రవరి 22 నుండి మనం ఆరంభించినాము. మరి ఇది 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఏప్రిల్ 2 వరకు ఉంటుంది. ప్రతి ఉదయం కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు. చాలా సంతోషం. ఇది క్రొత్తగా మనం ఇక్కడ ఉస్మానియా గార్డెన్స్లో ఈ శిలువ ధ్యాన కూడిక మొట్టమొదటిసారి మనం ఏర్పాటు చేసినాము. విశ్వాసంతో అడుగుపెట్టినాము. మరొక వారమంతా నడిపించినాడు దేవుడు. ఇంక మీదట కూడా మిగిలి ఉన్న ప్రయాణంలో కూడా దేవుడు తోడుండి మనకు తన వాక్యాన్ని వినిపిస్తూ, తన సన్నిధిని అనుగ్రహిస్తూ మనల్ని ముందుకు నడిపించడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. రేపు ఉదయం కూడా యథావిధిగా ఉదయం 4 నుండి 7 వరకు, అలాగే కంటిన్యూగా 40 days అట్ ఎ స్ట్రెచ్ ఉంటుంది. మనకు మధ్యలో ఆదివారం బ్రేక్ ఉండదు. ఎందుకంటే మరి నాకు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే, ఆరాధన దినం సిలువను ధ్యానించరు. నన్ను అడిగితే ఆదివారం ఆరాధన దినమే సిలువను ధ్యానించాలి. సిలువను ధ్యానించడం ఒక ఆరాధన. అవును, ప్రభువు తన ప్రాణం మన కొరకు పెడితే ప్రభువును ఆరాధించడానికి మరి ఏముంటుంది? సిలువ తప్ప. తన ప్రాణమే మన కొరకు అర్పించినాడు కదా. అందుకే మనం ఏకదాటిగా 40 రోజులు ఒకేసారిగా కంటిన్యూస్గా ఈ ఉపవాస కూడికలు జరిగిస్తాము. ఆరాధన దినం కూడా సిలువను గురించి చాటిస్తూ ఉన్నాం. అయితే నేను ఒక ప్రత్యేకమైన అంశం మీద కొన్ని రోజుల నుండి మాట్లాడుతున్నాను. సిలువ కార్యములు అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కార్యం 10వ కార్యం. ఇది డే 7, కానీ పార్ట్ 7
అంటే ఒకరోజు నేను 3 కార్యాలు చెప్పినాను, మరొక రోజు 2 కార్యాలు చెప్పినాను, దాని తర్వాత ఒక్కొక్క కార్యం విపులంగా మీకు బోధిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు శిలువ కార్యముల్లో ఇది 10వదని తెలియజేస్తున్నాను. మరి 2 కార్యాలు మీకు వివరించి ఈ శీర్షిక నేను ముగించి మరి క్రొత్త శీర్షికలోకి అడుగు పెట్టాలి. నా కొరకు మీరు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారు, నేను కృతజ్ఞురాలను. ఇలాగూ నిలబడి దేవుని వాక్యం మీకు అందించి మరి ఈ కార్యాన్ని ఇలాగూ 40 రోజులు ఇక్కడ జరిగించడం ఇదంతా ఒక అద్భుతంలాగా నాకు అనిపిస్తుంది. ఇట్స్ ఓన్లీ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని మహాదయ కరుణ అని నేను చెప్పగలను. మరి ఈ కార్యాలన్నీ కూడా సాఫీగా జరిగిపోటుకు మీరు ప్రార్థన కూడా చేయాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. అయితే క్రొత్తగా వచ్చిన వారికి, యూట్యూబ్లో క్రొత్తగా వినేవారికి మరొకసారి నేను చెప్పిన కార్యాలు టైటిల్స్, ఆ అంశాలు ఏంటో మీకు గుర్తు చేస్తాను. మొదటిది శిలువ కార్యములు, ద వర్క్స్ ఆఫ్ ద క్రాస్. మొదటిది నేను చెప్పింది ఇంప్యూటేషన్, అంటే సాతానుడు విశ్వాసం మీద అపవాదాలు ఆరోపణలు చేస్తే శిలువ రక్తం ద్వారా అవన్నీ కూడా కొట్టివేయబడిందని దాని మీద నేను వాక్యం అందించినాను. రెండవది ప్రొపిషియేషన్ అంటే పాప ప్రాయశ్చిత్తం. మూడవది అటోన్మెంట్ అంటే పాప పరిహారం. నాలుగవది జస్టిఫికేషన్ అంటే సమర్థన, న్యాయీకరణ. ఐదవది శాంక్టిఫికేషన్ పరిశుద్ధపరచబడుట. ఆరవది గ్లోరిఫికేషన్ మహిమపరచబడుట. ఏడవది రీకన్సిలియేషన్ సమాధానపరచబడుట. 8 డెలివరెన్స్ అంటే విడుదల. మరి 9 ఈరోజు రీజనరేషన్, నూతన సృష్టిగా ఏ విధంగా శిలువ కార్యం ద్వారా మనం మార్చబడుతున్నాం, ఇవన్నీ నేను విశదంగా బోధించినాను. ఈరోజు మరి ఒక అంశంతో మీ ముందుకు వచ్చినాను, అది సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే తెలుగులో ప్రత్యాన్మయం లేక బదులుగా, మారుగా ఉంచే ఒక ప్రక్రియ. దీని గురించి అంటే ఇది శిలువకు సంబంధించి ఈ కార్యాన్ని మీ ముందు వివరించాలని నేను మరి ప్రేరేపింపబడినాను. జీసస్ డైడ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ అంటే పాపమునకు వచ్చు శిక్ష మరణం, కానీ ఆ మరణాన్ని పొందిన యేసు ప్రభు పాత నిబంధనలో పస్కా బలి పశు అంటే పాప నివారణ నిమిత్తం రక్త క్రయధనం అవసరం. రక్త ప్రోక్షణ లేకుండా పాప నివారణ లేదు. అయితే యేసు ప్రభువే ఆ పస్కా గొర్రెపిల్లగా, లేక బాప్తిసమిచ్చి యోహాను చెప్పినట్టు ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఒక దేవుని గొర్రెపిల్లగా శిలువలో తన రక్తమంతా ధారపోసి సర్వలోక పాప పరిహారార్థం తను తాను అర్పించుకున్న కార్యాలు ఈరోజు మనం ధ్యానించాలి. సబ్స్టిట్యూట్, హీ వాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ అస్. అంటే పాత నిబంధనలో ఏ విధంగా గొర్రెలను, మేకలను, ఎడ్లను, పశువులను వధించి ఆ రక్తం ద్వారా వారు పాప నివారణ పొందేదో, కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇది క్రొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పానని మత్తయి సువార్త 26 ఆఖరి వరుసల్లో మనం చూస్తాం. అంటే తానే ఒక గొర్రెపిల్లగా శిలువలో వేలాడుతూ తన ప్రాణం అర్పించినాడు. కనుక ఈరోజు ఈ వాక్యం మనం విందాం. సబ్స్టిట్యూషన్ అనే అంశం మీద, ప్రత్యాన్మయం లేక బదులుగా మరణించడం లేక మీదుగా ఉంచు ఒక ప్రక్రియ అని దీని అర్థం. చిన్న పల్లవి పాడి నేను వాక్యంలోకి వెళ్తాను. శిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. శిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి
నొందేదారు. నీ నామముదున్ నీ నిరుగుదున్ యేసు నా కొరకు సిలువ మీద బలియాయి నన్ను రక్షింపాను. సిలువ మీద బలియాయి నన్ను రక్షింపాను. హల్లెలూయా. అయితే ఈ డాక్ట్రిన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఈ ప్రత్యాన్మయం అంటే బదులుగా మారుగా అని చెప్పినాను కదా. మరి దాని సిద్ధాంతం ఏంటి అన్నప్పుడు మనము గమనించాల్సిన కొన్ని కార్యాలు ఉంది. సబ్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థీమ్స్ ఆఫ్ ద బైబిల్. అంటే బైబిల్లో ఉన్న మరి చాలా విలువైన కార్యాలన్నింటిలో కూడా చాలా మరి ప్రాముఖ్యమైనది ఈ థియరీ, సబ్స్టిట్యూషన్ థియరీ. అంటే యేసు ప్రభు మరి మనకు బదులుగా సిలువలో మరణించడం, గొర్రెలు, ఎడ్లు, మేకలు, పశువులు ఈ విధంగా బలి అర్పణ కొరకు పాత నిబంధనలో వారు తీసుకుని వచ్చి వారి పాప క్షమాపణ కొరకు పాప ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పించేదో, అలాగే యేసుక్రీస్తే ఒక బలిగా సిలువలో వ్రేలాడడం. దీనికన్నీ కూడా మీకు నిదర్శనలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19 నుండి నేను చదువుతాను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునకు నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడాను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. మనము ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపడాను అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. అంటే మనకు తెలుసు, పాత నిబంధన చదివిన వాళ్లకు పాత నిబంధనలో యాజకులు, ప్రధాన యాజకులు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, పాప నివారణ కొరకు ఏ విధంగా వారు ఆలయానికి వచ్చినప్పుడు గొర్రెలను, ఎడ్లను, మేకలను లేక గువ్వలను, చాలా బీదవారైతే గువ్వలను ఇలాగ తీసుకొచ్చి వారు బలి అర్పణ చేసి వారు పాప నివారణ పొందేది. అయినా వారికి పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ వెళ్ళడానికి ఉన్న స్వాతంత్రం లేదు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించినాడో దేవాలయం అనే తెర చినిగినట్లు తన శరీరం అనే తెర సిలువ మీద మరి చినిగింది. అందుకే యేసుప్రభు మనకు మార్గమైపోయినాడు. ప్రభు ద్వారానే మనము పరిశుద్ధుడైన తండ్రి వద్దకు చేరుకుంటున్నాము. మనకు పాప నివారణ యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా లభిస్తుంది. మనము ఇప్పుడు గొర్రెలు తేలేదు, ఎడ్లను తేలేదు, మేకలు తేలేదు. మరి మనకిక్కడ నిమ్మలంగా కూర్చొని దేవుని ఆరాధించడానికి వీలు ఉంటుందా? ఒకవేళ మనం అవన్నీ తీసుకొని బలి అర్పణకి ఇక్కడికి వస్తే మనం ఎంత భాగ్యవంతులమని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ ప్రభు ఒక్కసారి చేసి సిలువలో ముగించినాడు. మన పక్షాన ప్రభువే బలి అయినాడు. పాప నివారణ, పాపానికి వచ్చే జీతం మరణం అనుభవించినాడని మనం అర్థం చేసుకోవాలి. 23వ వచనం, మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులైరి కానీ అప్పుడు యాజకత్వం నిర్వహించిన వారు చిరంజీవులు గారు. వారు మరి ఈ సేవలు అందించి వారు మరణం అనుభవించినారు. కానీ యేసుక్రీస్తునే
ప్రధాన యాజకుడు మనకు నిరంతరం ఉన్నాడు. ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ హై ప్రీస్ట్. ఎంత గొప్ప యాజకుడు, ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయనకు మరణం లేదు, ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరం జీవించున్నాడు కనుక మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. అలాగే మీరు 10వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. వీఆర్ శాంక్టిఫైడ్. సరే, మనము పాపంలోనే పుట్టినాం. మన తల్లి పాపంలోనే మనల్ని గర్భం ధరించింది. అంటే ఈ లోకంలో మనం జన్మించినప్పుడు పాపంలో మనం జన్మించినాం. మరి ఆ పాపము మనల్ని మరణానికి తీసుకొని వెళ్ళాలి. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రక్షకనుగా వచ్చి ఆ పాప రుణాన్ని ఆయన శిలువ మీద చెల్లించినాడు. అందుకే అంటున్నాడు, మీరు ఇక దాసులు గారు, మీరు ఇక పాపం అనే కాడి క్రిందికి రారు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాను. మరి ఇతను ఈ యాజకులైతే వారు ప్రతిసారి వారు బలులు అర్పించాలి, ప్రతిసారి గొర్రెలను మేకలను వధించాలి. ప్రజల పాపక్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ చాలా అవసరం కాబట్టి రక్తాన్ని ఒలికించాలి. కానీ యేసు ప్రభు వీటన్నికి బదులుగా, అంటే హీ వాజ్ అ సబ్స్టిట్యూట్. ఎలాగూ అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండు. ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. ఇది గమనించండి. ఎబ్రీ 10:14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణం చేత ఒక్కసారి ఆయన ప్రాణం అర్పించినాడు. ఆ అర్పణ సరిపోయింది. మాటికి బలులను అర్పించడం, రక్త ప్రోక్షణ, పాప క్షమాపణ నిమిత్తం అలాగూ రక్తాన్ని ఒలికించడం కాకుండా ఒక్కసారి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా సిలువలో తన ప్రాణం అర్పించి తన రక్తాన్ని ధారపోసి సర్వలోక పాప పరిహారం నిమిత్తం తాను బలి అయినాడు. అందుకే ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వాడిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అది మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకోవాలి. సరే, ఆదాము అవ్వలు పాపం చేసినారు. వారు దేవుడు వారికి అనుగ్రహించిన మహిమను వారు పోగొట్టుకున్నారు. అంటే అప్పుడు దేవుడు ఏం చేసినాడు? మహిమతో కప్పబడిన ఈ ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఆ మహిమ వారి నుండి తొలగిపోయినప్పుడు వారు నగ్నంగా, అంటే వారు వస్త్రహీనులై ఉన్నాడు వారికి అర్థమైంది. సాయంకాలం పూట దేవుడు దిగివచ్చి వారితో మాట్లాడడానికి సహవాసం కొరకు వచ్చినప్పుడు వారు సిగ్గుపడుతూ వారు ఆకులు కప్పుకొని భయంతో మరి దాక్కున్నారని వాక్యంలో ఉంది. అయితే దేవుడు ఏం చేసినాడు? ఆదికాండం 3:20లో జెనసిస్ 3:21 దేవుడైన యెహోవా ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలను చేయుటకు వారికి ఇచ్చాను. చర్మపు చొక్కాయలు వారికి అందించినాడంట. ఈ చర్మము కొలుసుకోవాలంటే అక్కడ ఒక బలి కావాలి కదా. ఒక పొటేలో లేకుంటే ఒక పశువు లేక ఒక మేకనో చంపబడాలి, అప్పుడే చర్మము లభిస్తుంది. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? బలి అనేది ఆదికాండంలోనే మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడైతే మరి చర్మపు చొక్కాయిలను చేయించి ఆదాము అవ్వలకు ఇచ్చినాడో అప్పుడే పాపమునకు ప్రాయశ్చిత్తంగా
ఒక బలి అక్కడ జరిగిందని మనము తెలుసుకుంటున్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిత్యమైన కట్టడ ఇచ్చినాడు. అదేంటంటే పాప క్షమాపణ నిమిత్తం వారు తప్పకుండా బలులు అర్పించాలని. అంటే పరిశుద్ధంగా ఉండడానికి వారు వీలు కలగలేని ఒక అవస్థ. వారు పరిపూర్ణంగా ఉండడానికి వీలు కాదు. వారు మాటి మాటికి పాపం చేసిన ప్రతిసారి వారు పొట్టేళ్లను లేక మేకలను గువ్వలను అర్పిస్తూ అట్లు వారు పాప క్షమాపణ పొందుతూ వచ్చినారు. కానీ యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం ద్వారా మనమేమి గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ పశువులను కానీ వధించడం లేదు. కానీ యేసు రక్తాన్ని మనం నమ్ముతున్నాము. యేసు ప్రభు మనకు రక్షకుడని విశ్వాసం చేత మనము పరిశుద్ధపరచబడుతున్నాం. అంటే 1 యోహాను 1:7 మీరు చూస్తే యేసు రక్తము మనల్ని ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుంది. మనకు రక్త బలి లేదు, మనకు బలులు అర్పించడంతో పనే లేదు. అది చాలా సంతోషం. పాత నిబంధనలో మరి దేవుని ప్రజలు ఎంత ఇబ్బంది పడినారో ఒకసారి ఆలోచించండి మీరు. ఎప్పుడు ఆ రంకెలు, ఆ కేకలు, ఆ అల్లరి, ఆలయం పోతే ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా వీలు కాదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన సిలువలో తన ప్రాణం అర్పించినాడు, తన శరీరాన్ని మరి అర్పించినాడు. అందుకే ప్రభు బలలో మనం సమీపించినప్పుడు సిలువలో కార్చిన రక్తం అని ద్రాక్ష రసాన్ని తీసుకుంటాం. సిలువలో నలిగి వ్రేలాడిన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను మనం భుజిస్తాం. అయితే ఈ బలులర్పించడం గురించి ఉన్న కట్టడలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి. అది నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాగూ వారు దేవుని ప్రజలు పాప నివారణ పొందినారని. అయితే మరి నిష్కలంకమైన గొర్రె పిల్లను వారు ఎంచుకోవాలి. వారు కొన్ని రోజులు దాన్ని వారి దగ్గరనే పెట్టుకుంటారు, దానితో చనువుగా ఉంటారు. అంటే దానికి మరి ఆ నిష్కలంకమైన గొర్రె పిల్లకు వాళ్లకు ఏర్పడుతుంది ఒక బంధం అంటూ. దాని తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి వారు పాపక్షమాపణ నిమిత్తం బలి ఇవ్వాలి. అయితే ఇంకా అంటే దీని అర్థం ఏంటంటే వారు చేసిన పాపాలను వారు బదిలీ చేయడం అన్నమాట. ట్రాన్స్ఫరింగ్ దేర్ ట్రాన్స్గ్రెషన్స్ ఆన్ టు ద యానిమల్. అయితే ఇంకా లేవియాకాండం 16వ అధ్యాయంలో నేను చదివినప్పుడు యాజకుడు వచ్చి ఆ మేక పిల్ల లేకుంటే ఆ 2 మేక పిల్లలు తీసుకురావాలి. అది నిష్కలంకంగా ఉండాలి, మచ్చ ఉండొద్దు, దానికి ఏ జబ్బు ఉండొద్దు, పవిత్రంగా ఉండాలి. అయితే ఒకదాన్ని వధిస్తారు. అక్కడ వారు మరి వధించిన రక్తం బలి అర్పిస్తారు. తర్వాత ఇంకొక మేకను తెచ్చి వారు దాని మీద చేతులుంచి, అంటే ఎవరైతే బలి అర్పిస్తున్నారో వారి పాపమంతా కూడా దీనికి బదిలీ చేసి దాన్ని ఒక అరణ్యంలో వదిలేస్తారు. అంటే వారి పాపాలన్నీ కూడా నివారణ అయిందని, పాపాలన్నీ కూడా ఆ మేకలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది లేక బదిలీ అయిపోయిందని, వీరు పాపక్షమాపణ పొందినారని, ఇలాంటి కార్యాలన్నీ కూడా పాత నిబంధనలు మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన నిత్యమైన కట్టడాన్ని రాసింది అక్కడ. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పూర్తిగా అది మారిపోయింది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, దేవుడు ఆయన ప్రజలకు ఏమని చెప్తాడంటే, తెగులు రాకుండా లేక సంహారకుడు మీ యొక్క గృహాలకు ప్రవేశించకుండా మీరు మరి గొర్రెపిల్లను వధించి, ఆ రక్తం నిష్కళంకమైన ఒక గొర్రెపిల్లను వధించి దాంట్లో హిస్సోపుతో దాన్ని ముంచి మీ గడప కమ్ములకు, నిలువు 2 కమ్ములకు అడ్డుగా ఉన్న పై కమ్మికి మీరు రక్తాన్ని పూయాలి. అంటే వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వారబంధముల మీద మీరు పూసినప్పుడు సంహారకుడు మీ యొక్క
మరి గృహాన్ని దాటిపోతాడు. అంటే పాపాలన్నీ కూడా మీది క్షమింపబడుతుంది, దేవుని కనికరం చేత ఏ తెగులు మీ గుడారమునకు రాదు, ఏ మరణము సంభవించదు. ఎందుకంటే ఆనాడు మరి సంహారకుని నుండి తప్పించుకోవాలంటే ఇదే మార్గం ఉండేది. ప్రతి కుటుంబంలో ఉన్న తొలిచూలు మగబిడ్డను వారు చనిపోతున్నారు. అప్పుడు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన కట్టడ, అలాగూ వారు మరణం నుండి విడిపింపబడినారు. కానీ కృత నిబంధనలు చూసినప్పుడు ఈ బలి పశువు ఎవరంటే యేసు ప్రభువే, పస్కా బలి పశువు. వారు పస్కాని ఈ విధంగా ఆచరించేది, గొర్రెపిల్లను బలి చేసి ఆ మాంసాన్ని వారు భుజించడం, పొంగని రొట్టెలతో, చేదు కూరతో. చేదంటే వారికి ఐగుప్తులో ఉన్న ఆ చేదు జ్ఞాపకాలకు సూచనగా ఉన్న చేదు కూర, మరి బలిగా ఉన్న ఆ మేక మాంసము, ఇవన్నీ వారు చాలా ఖచ్చితంగా ఒక సాంప్రదాయంగా వారు ఆ కార్యాన్ని చేసేది. కానీ క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు మనం చూస్తున్నాము, పస్కా బలి పశువుగా యేసు ప్రభు ఉన్నాడు. మీరు నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఇవన్నీ కూడా చాలా రాసి ఉన్నాయి. ఈ పాత నిబంధన చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. ఎక్సడస్ 12:13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అంటే తెగుళ్ళ నుండి విడిపింపబడాలన్నా, మరణం నుండి విడిపింపబడాలన్నా, మరి సంహారకుని చేత సంహరింపబడకుండా విడిపింపాలన్నా, మరి రక్త ప్రోక్షణ గురించి ఒక్కాణించి పాత నిబంధనలో ఉంది. అయితే యేసు ప్రభువును ఒక పస్కా బలి పశువుగా మనం క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. మరి 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో చూసినప్పుడు క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ప్రభు మన కోసం పాపముగా మారిపోయినాడు. ఆయన మన కోసం పాపముగా మారిపోయినాడు. అంటే ఒక శాపగ్రాహిగా, ఒక పాపిగా శిలువలో వేలాడుతున్నాడు. అంటే ఎంత అద్భుతం ఇది! క్రొత్త నిబంధన అంటే న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధనకు ఎంత తారతమ్యం ఉందని మనం ఆలోచిస్తే మన హృదయాలు చాలా కృతజ్ఞతతో నిండిపోతుంది. అంటే జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. యేసు ప్రభు పాప నివారణ కొరకు ప్రాణం పెట్టినాడు. ప్రాణం ఎవరి కొరకు పెడతాం? మనం చాలా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాం కదా. కానీ యేసు ప్రభు ఎంత ప్రేమించినాడు! దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును సర్వలోక పాప పరిహారార్థం సిలువలో తన ప్రాణము అర్పించడానికి, తన రక్తము చిందించడానికి అది తండ్రి అభీష్టమైంది. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, తన ప్రాణం అర్పించినాడు పాపుల కొరకు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు తిమోతి పత్రికలో అంటున్నాడు. అంటే పాప క్షమాపణ కేవలము యేసు ప్రభు రక్తము సిలువ మీద చిందించినందుకని అది తేటగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ గొర్రెపిల్ల పరిపూర్ణంగా ఏ పాపం ఎరుగని, ఏ మచ్చ లేని గొర్రెపిల్ల, నిష్కళంకమైన గొర్రెపిల్ల. యేసు ప్రభులో ఏ పాపం లేకుండేది. పాత నిబంధనలు ఏ విధంగా గొర్రెపిల్ల మరి నిష్కళంకంగా ఉండాలి, పాపం ఎరగని ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అవన్నీ కూడా యేసులో మరి నెరవేరడం మనం చూస్తున్నాం. ఏ పాపం ఎరగని వాడు. అందుకే వాక్యంలో మనం చూసినప్పుడు నిర్దోషి, ఇక్కడే ఉంది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఉంది.
26వ వచనంలో కూడా ఉంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హీఈస్ ఇనఫ్. అంటే జీసస్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ problems, whether it is sin or sickness or poverty, whatever it may be. అందుకే మనము యెషయా 53లో చూస్తున్నాము. మరి యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందు ప్రభు శిలువ మరణాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన పొందబోయే శ్రమలను వివరిస్తూ ఉన్నాడు. యెషయా 53:3 వచనం చదువుతున్నాడు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతేమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషములను బట్టి నలుగగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ అధ్యాయం అంతా మీరు ధ్యానించాలి. అతడు మన దోషముల నిమిత్తము నలగొట్టబడినాడు, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడినాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన మనము ఈ మరి వీటి గురించి ధ్యానిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, మనకు సంతోషం కలుగుతుంది. వీఆర్ బోర్న్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఈ క్రొత్త నిబంధనలో మనం జన్మించినందుకు ఎంత భాగ్యం ఇది. ఒక్కసారి ఒక్క బలి అర్పణ ద్వారా యేసు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు మరణించి కేవలం అతన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము పాపముల నుండి విడిపింపబడుతున్నాం. ప్రభు బల్లను సమీపించినప్పుడల్లా ఆయన శరీరాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు దీన్ని చేయుడని చెప్పినాడు. అంటే ఇది క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్. అయితే మనము పరిపూర్ణము కాము, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన మనకు ఆ సంపూర్ణత అనుగ్రహించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆ రక్తము తప్పకుండా సరిపోయిందని నేనైతే భావిస్తున్నాను. యేసు రక్తం అంటే పవిత్రమైన రక్తం. అది గొడ్లది, ఎడ్లది, లేక గొర్రెలది, మేకలది కాదు కదా. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 9-12 చూడండి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాం. అంటే పాత నిబంధనలో ఆ మేకలు, ఎడ్లు, గొర్రెలు, లేక పిచ్చుకలు, అది గువ్వల రక్తం. కానీ క్రొత్త నిబంధనలో నిష్కళంకమైన ప్రభు రక్తం. ఇది మేకలది కాదు, కోడలది కాదు, ఇది మరి ఏ పశువుది కాదు. ఇది స్వరక్తం ఇచ్చి ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో మన కొరకు ఆయన ప్రవేశించినాడు. ఇంకా చూడండి, హెబ్రీ 10:22లో మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. అంటే పాప నివారణకు రక్త ప్రోక్షణ కావాలి. అది యేసు ప్రభు శిలువ మీద తన బలియాగం ద్వారా నెరవేర్చినాడు. మనం ఆ రక్తంలో ఆశ్రయిస్తున్నాము. ఆ రక్తము మనల్ని శుద్ధులుగా చేస్తుంది. యేసు రక్తం ద్వారా మనము పాపం నుండి, దుర్నీతి నుండి, రోగం నుండి, శాపం నుండి, అనేక ఇక్కట్ల నుండి, దయ్యపు శక్తుల నుండి కూడా విడిపింపబడుతున్నాం. యేసు రక్తము జయం అంటాం కదా.
అంటే అంత పవిత్రమైన నిష్కళంకమైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తం. తర్వాత హెబ్రీ 10:4 చూడండి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అది అసాధ్యం. ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం పాపం తీసివేయటం అసాధ్యం అంటున్నాడు. కానీ యేసు ప్రభువు రక్తం ద్వారా సాధ్యం. బాప్తిసం ఇచ్చి యోహాను 1:29 అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. అంటే ఆ బాప్తిసం ఇచ్చే యోహానుకు ఎలాగ అర్థమైంది అని నేను ఆలోచించినాను. ప్రభువును చూడగానే ఈ మాట అన్నాడు, లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఇదిగో. అంటే నాకు అనిపిస్తుంది మరి యోహాను ధర్మశాస్త్రము చదివి ఉండొచ్చు, మరి ఆత్మలో వివేచన కలిగి సర్వలోక పాప పరిహారార్థము తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు యేసు ప్రభు. అందుకే అన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, అతని చెప్పుల వారు ఇప్పటికైనా నాకు యోగ్యత లేదు, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడని. అంటే యోహాను అది గ్రహించినాడు. దేవునికి స్తోత్రం. 1 పేతురు 3:18 ఒక మాట ఉంది, చదువుతాను. 1 Peter 3:18. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాను. ఎందుకు ఇదంతా? వై ఆల్ దీస్ అని మనం ఒకవేళ మనల్ని మనం ప్రశ్నించుకుంటే ద ఆన్సర్ ఈజ్ హియర్. ఇక్కడ ఉంది జవాబు. 1 పేతురు 3:18 ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటం. పరిశుద్ధుడైన దేవునికి పాపికి ఏమి పొత్తు? ఎందుకంటే పాపి ఎప్పుడు కూడా పరిశుద్ధుడైన దేవుని చేరలేడు. పాప నివారణ లేకుండా పరిశుద్ధుడైన తండ్రితో ఎలాగూ సంధి కల్పించగలుగుతాడు? అది కేవలము ఆ పాపము తొలగింపబడితేనే కదా. అందుకే యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా, ఒక వధింపబడిన గొర్రెపిల్లగా తను తాను ఒకేసారి అర్పించుకొని తన రక్తమంతా ధారపోసి తన ప్రాణాన్ని అర్పించి మనలందరినీ కూడా దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడినాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడినాడు. అందుకే సిలువను చూస్తున్న కొలది, అందుకే పాట పాడతారు కదా, శిల సమానమైన నా మనసు కరిగి కరిగి అది నీరైపోయింది. అంటే వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్! ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప బలియాగం! ఇది ప్రాణం పెట్టిన ప్రేమ. నిరంతరం యాజకుడుగా ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మన ప్రతి పరిస్థితికి ఆయన సరిపోయిన వాడని మనము గ్రహిస్తున్నాము. యోహాను సువార్త 10:18 యేసు క్రీస్తు ఇలాగూ చాటిస్తున్నాడు, ఇదిగో నేను నా ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాను. నా ప్రాణము ఎవరు కూడా తీయలేరు, నా అంతటా నేనే ఈ ప్రాణాన్ని నా ప్రాణాన్ని పెడుతున్నాను. జాన్ 10:18 ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను. చూడండి, అంటే హీ కేమ్ టు గివ్ హిజ్ లైఫ్ ఫర్ అస్. క్రొత్త నిబంధనకు సంబంధించిన మనము ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే పాప రుణాన్ని, మనము చేసిన పాపాలు రుణం, మనము బలులు అర్పించడం లేదు, మనం మరణించడం లేదు. either we are dying nor we are giving animal sacrifice, but Jesus did it all. యేసు ప్రభు ప్రతిదీ కూడా శిలువ మీద నిర్వహించినాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మరి యేసు ప్రభు చూపిన ఈ సబ్స్టిట్యూషన్, నేను చెప్పినాను కదా, ప్రత్యాన్మయం, బదులు, మన బదులు ఆయన, మనకు మారుగా ఆయన సమస్తము నిర్వహించినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా.
He did it all, he paid it all. There is nothing left for you other than to believe Jesus Christ as the Lord and Savior of your life. నువ్వు చేసేది ఇంకేమున్నది? నన్ను అడిగితే వీళ్ళు ఇంత మరి ప్రయాసపడి బలులు అర్పించి మరి పాపం నుండి విడుదల పొందాలని ఎంత శ్రమించినారు. కానీ మనమైతే కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమత్వాన్ని పొందుతున్నాం, పరిశుద్ధతను పొందుతున్నాం, విమోచన పొందుతున్నాం, మరి జ్ఞానం పొందుతున్నాం యేసుక్రీస్తునందు. అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 1:30 ఆయనే నా నీతి, అతిశయించువాడు కేవలం ప్రభునందే అతిశయించాలి. క్రీస్తు మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన, మన జ్ఞానమై ఉన్నాడు. అయితే ఈరోజు మరి రక్షణ పొందని వారికి ఒక మంచి ఒక కార్యాన్ని లేక ఒక ఆహ్వానాన్ని ప్రభుదాసురాలుగా నేను అందించగలను. ఇతర మార్గాల్లో చూసినప్పుడు ఎన్ని యాతనలు పడతారు, ఎన్ని తిప్పలు పడతారు రక్షణ కొరకు, ఎన్ని యాగాలు చేస్తారు. నేను చెప్పిన ప్రసంగం నిప్పుల మీద నడుస్తారు, నీళ్లలో మునిగి తేలుతారు, కత్తుల మీద స్నానం చేస్తారు, వారికి ఉన్న శరీరంలో కొన్ని అవయవాలు అర్పిస్తారు. మరి ఇలాంటివేవి కూడా లేదు కదా ఈ మార్గంలో. మనం ఎంత ధన్యులం. వీఆర్ సో లక్కీ. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. మన రుణాన్ని యేసు ప్రభు సిలువలో మరి చివరి వరకు కూడా, అంటే చివరి బొట్టు వరకు తన రక్తాన్ని ధారపోసి మనల్ని దాస్యం అనే కాడి నుండి విడిపించి స్వతంత్రులుగా చేసినాడు, పాప నివారణ చేసినాడు. అందుకే గలతీలకు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు స్వతంత్రులైపోయినారు కదా, యువర్ సెట్ ఫ్రీ, ఇంకా మీరు దాస్యం అనే కాడి క్రిందికి చిక్కుకోకూడదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి వీ హ్యావ్ టు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇంకా కాలదన్నుతూ అపనమ్మకంతో మన జీవితాలు గడపకుండా పరలోకానికి చేరే మార్గం యేసు ప్రభువే అని, పాపికి నిత్య నరకమని, యేసు రక్తం ద్వారా విమోచింపబడిన వాడు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాడని, యేసుతో సదాకాలం ఉంటాడని విశ్వసించాలి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని వాక్యంలో ఉంది. రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అనే ప్రశ్నలు పదే పదే పరిశుద్ధ గ్రంథంలో నేను చూసినాను. వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్? ఇంత గొప్ప ప్రభువును ఒక పస్కా బలి పశువులే ఆయన నా కొరకు తన ప్రాణం అర్పించిన ఈ ప్రభువును నేను అంగీకరించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలని చెరసాల అధిపతి అడుగుతాడు, పౌలు శీలలతో అడుగుతారు. ఆ మహిమ కార్యాలన్నీ అద్భుతాలన్నీ చూసి రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అప్పుడు అపోస్తుల కార్యం 16:31 ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. మనము మాత్రమే కాదు, మన ఇంటి వారికి కూడా ప్రభు రక్షణ సిద్ధపరిచినాడు. అలాగే జక్కయ్య గృహానికి వచ్చి నేడు ఈ ఇంటికి రక్షణ కలిగి ఉన్నదని చాటిస్తాడు. అంటే ఆ జక్కయ్యకు మాత్రమే కాదు, ఆ ఇంటి వారందరికి కూడా రక్షణ. కొర్నేలి తెలియని ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన యేసు ప్రభు మహిమను చూస్తాడు. పేతురు ఆ గృహానికి వెళ్ళి సత్య సువార్తను అందించినప్పుడు తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినారు, బాప్తిసం పొందినారు, పరిశుద్ధాత్మతో నింపబడినారు. పేతురును కూడా అడుగుతారు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో, అయితే మేమేం చేయాలి? రక్షణ పొందడానికి మేమేం చేయాలి? అప్పుడు పేతురు అంటాడు, మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు బాప్తిసం తీసుకోండి, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. ఇది మీకు మాత్రం కాదు, మీ పిల్లలకు కూడా ఇట్టి వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినాడని. అంటే ఇవన్నీ మనం వింటున్నాం ఈ శిలువ ధ్యానాల్లో. మరి దేవుని దాసురాలుగా నా మనవి ఏంటంటే, ఇంకా యేసు ప్రభు మహిమను చూడకుండా కేవలం వినువారై ఉండి ప్రభువును మీ హృదయంలో స్వీకరించుకుంటే మీకు మరి ఎలా తప్పించుకుంటారు దేవుని ఉగ్రతను? రక్షణ పొందుటకు నువ్వేం చేయాలి అన్నప్పుడు
ఎంత క్లారిటీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఎంత స్వచ్ఛమైన వాక్యం, అన్ని రుజువులతో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో జరిగిన కార్యాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో అమల్లోకి తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఇంకా నమ్మకుంటే మరి ఎలాంటి భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు? హృదయమందు యేసు ప్రభు దేవుడని విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా మీరు రక్షింపబడతారని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు చూస్తారు. కాబట్టి రక్షణ లేని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఉదయకాలం నేను రీజనరేషన్ అనే అంశం మీద మాట్లాడినాను. నూతన సృష్టిగా మార్చబడడం. పాపి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అతన్ని పరిశుద్ధులుగా మార్చేస్తున్నాడు, నూతన సృష్టిగా మార్చేస్తున్నాడు. సౌలు గురించి ధ్యానించినాము, భక్తుడైన పౌలుగా మారిపోయినాడు. అలాగే ఎన్ని మరి కార్యాలు మనం చరిత్రలో చూస్తాం. పాతవి గతించెనని, సమస్తం క్రొత్తవాయనని, పాత రోత బ్రతుకులు మారి పవిత్రంగా మారిపోవడం, అది యేసు ప్రభు యొక్క మహిమనే కదా. అంటే తండ్రిని దేవుడు తన కుమారుని లోకానికి అనుగ్రహించినాడు పాప నివారణ నిమిత్తం, సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని అర్పించడానికి. మరి శిలువ మరణం పొందినంతగా ప్రభు తండ్రికి విధేయత చూపినాడు. ఇవన్నీ కూడా మనం శిలువ ధ్యానాల్లో ధ్యానిస్తున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రభువును అంగీకరించని వారు తప్పకుండా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలని, మీకు ఒకవేళ కౌన్సిలింగ్ కావాలన్నా, ప్రభువును ఎలాగో మేము అంగీకరించాలన్నా, ఇక్కడ పాస్టర్స్ 6 ఉన్నారు, మీకు సహాయం చేస్తారని కూడా మీకు హామీ చేస్తున్నాను. మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా.
మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చెందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చెందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి ఒకసారి నీ పాదములకు మేము స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము చెల్లించవలసిన రుణాన్ని ప్రభువా నువ్వు సిలువలో మా కొరకు బలి అయి ప్రభు ఆ రుణాన్ని మీరే చెల్లించినారు. మేము గొడ్ల యొక్క ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా విమోచింపబడలేదు, కానీ పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తముతో మేము విమోచింపబడినాం. అందుకు మేము ఎన్ని నోళ్లతో నేను స్తుతించినా తక్కువే తండ్రి. లెక్కించలేని స్తుతి స్తోత్రములు మేము అర్పిస్తున్నాం. పాపంలో పడిన మాకు నీవు రక్షకునిగా ఈ లోకానికి ఉదయించినావు. మేము చెల్లించవలసిన ప్రతి బలిని నీవే బలిగా మా కొరకు బలియాగమైపోయినావు తండ్రి. నీకు స్తోత్రం. క్రొత్త నిబంధన మా కొరకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నాయనా, నీ శరీరమే అర్పించుకున్నావు. ఒక్క అర్పణగా సిలువలో మా కొరకు అర్పించినావు. ఒక్కసారి అర్పించేసినావు. మా పాపాలన్నీ కూడా కడిగి వేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని పరిశుద్ధ మార్గంలో నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మా పాపానికి పరిహారము నీవే ఉన్నావు కనుక నీకు వందనాలు. మా పాప ప్రాయశ్చిత్తము నీవు చెల్లించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయనా. మరి నిష్కల్మషంతో నైనా నిర్దోషత్వంతో పవిత్రతతో పరిశుద్ధతనే నీకు అలంకారంగా ఉండి తండ్రి నీవు మా కొరకు నీ యొక్క రక్తమంతా ధారపోసినావు. ఎట్టి ప్రధాన యాజకుడు మాకున్నావు. మాకెట్టి పరిస్థితుల్లో కూడా సరిపోయిన వాడవని మేము నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. అబ్బా,
పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని విమోచించుకున్నావు తండ్రి. నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్నావు ఈ సంఘాన్ని కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్నావు మమ్మల్ని అందరినీ, ఒక్కొక్కరిని కూడా నైనా మాటి మాటికి బలులు అర్పించకుండా ఒక్కసారే మా కొరకు నీవు బలి అయి వేలాడినావు. నీకు వందనాలు తెలియజేస్తున్నావు ప్రభువా. ఆయన నీ పవిత్రమైన రక్తం ద్వారా మా ప్రతి దుర్నీతి తొలగిపోతుంది కనుక నీకు వందనాలు. ఇంకా రక్షణ లేకుండా ఉండే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటారు? సమయం ఉండగానే, నేడు అను సమయం ఉండగానే వారు తమ హృదయంలోకి ఇటు గొప్ప ప్రధాన యాజకుడైన యేసును స్వీకరించడానికి సహాయం దయచేయండి. ఇదెంత గొప్ప మార్గమునైనా ఇక్కడ ఎన్ని విధాలుగా ఆశీర్వాదాలు అమర్చి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం యూట్యూబ్ ద్వారా, మరి ఇక్కడ ఫిజికల్గా వచ్చి విన్నవారు, అలాగే తండ్రి జూమ్ ద్వారా విన్నవారు, వారి కుటుంబాలకు కూడా నీ రక్త ప్రోక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వారు ద్వారబంధాల మీద గొర్రెపిల్ల రక్తాన్ని వారు ఆ నిలువు కొమ్మల మీద, అడ్డు కొమ్మ మీద పూసి సంహారకుని చేత నశింపకుండా తండ్రి వారి ఇంటిని ఆ సంహారకుడు దాటిపో రీతిగా మరణం సంభవించకుండా కాపాడబడ్డారు. అలాగే యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా మాకు ప్రతి తెగుల నుండి విడుదల మీరు అనుగ్రహిస్తారు కనుక నీకు స్తోత్రం. ప్రతి భయం నుండి విడుదల మీరు అనుగ్రహిస్తారు కనుక నీకు స్తోత్రం. ప్రతి పాపానికి నివారణ యేసు రక్తం అందున్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి విడిపింపబడుతున్నాము దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి చీకటి శక్తి, ప్రతి సాతాను కార్యము యేసు రక్తం ద్వారా మాకు విజయాన్ని నీవు అనుగ్రహిస్తున్నావు కనుక నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మరి భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము. యేసు రక్తం చేత మమ్మల్ని కప్పుమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తపు కంచెలో మమ్మల్ని ఒక్కొక్కరిని, మా కుటుంబాలను కూడా భద్రంగా క్షేమంగా ఉంచమని ప్రభు, రక్షణలో ప్రతి ఒక్కరు ఆనందించడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దయచేసి కూర్చోండి. నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినాన మన సంఘ కాపరి నిలబెట్టి మరి ఒక అంశాన్ని, మరి ముఖ్యంగా మనందరికీ అవసరమైనటువంటి సందేశాన్ని అందజేసినటువంటి దేవుని దాసురాలు మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జాయ్ చిన్నమ్మని బట్టి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం. కేవలం ఒక ప్రకటన మాత్రమే తెలియజేస్తానండి. మరి అటు తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదపు పాటతో ముగించుకుందాం. మరి ఈ దినాన ఎవరైనా కొత్త వారు ఇదే మొట్టమొదటిసారి ఈ యొక్క ఆరాధనలో మీరు ఉంటున్నట్లయితే, మీరు పాల్గొంటున్నట్లయితే మిమ్మల్ని అభినందించాలని కోరుతున్నాం. ఇదే మొదటిసారి అయితే ఒక్కసారి లేచి నిలబడాలని ప్రేమతో కోరుతున్నాం. మీ వద్దకు వాలంటీర్స్ వస్తారు, ఒక డెబరస్వరం ద్విమాస పత్రికను తీసుకొని వస్తారు, దాంతోపాటు మీకు ఒక ప్రేజ్ కార్డ్ అందజేస్తారు. దానిలో మీ పేరు, మీ చిరునామా, మీ యొక్క అవసరతలు రాసిచ్చినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తుంటామని తెలియజేస్తాం. నూతనంగా వచ్చినటువంటి దేవుని బిడ్డలను చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామండి. గాడ్ బ్లెస్ యూ అండి. దయచేసి మీరు కూర్చోగలరు తీసుకున్నట్లయితే. మరి గమనించాలి దేవుని బిడ్డలారా, మరి 22వ తారీఖు నుంచి ఈ యొక్క కూడికలు, ముఖ్యంగా ఉదయకాలం శిలువ ధ్యానాలు ఎంతో గంభీరంగా జరుగుతుంటున్నాయి. ఇంకొక అంశం గురించి కూడా మీరు చప్పట్లు కొట్టాలి. వారమంతా కూడా దేవుని దాసురాల్ని ప్రతిరోజు దైవ సందేశం అందించడానికి నిలబెడుతున్నటువంటి ఆ దేవాతి దేవుని బట్టి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం. మరి ఎంతో కష్టమండి, చాలా ఇబ్బంది. మరి అయినప్పటికీ కూడా మరి దేవుని దాసురాలు దేవుని పక్షాన మనందరి కొరకు దైవ వర్తమానాన్ని ప్రతిరోజు తీసుకుని వస్తున్నారు. తప్పక మీరు పాల్గొనండి, ఆశీర్వదించబడతారని మీకు జ్ఞాపకం చేస్తుంటాం. ఫిజికల్గా కూడుకుంటున్నాం. జూమ్లో చాలామంది దేశ విదేశాల నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడుకుంటున్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. యూట్యూబ్లో ఎంతోమంది మరి దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారందరిని బట్టి కూడా నేను ప్రభుని గణపరుస్తున్నాను. వీలైనంత మటుకు మీరు ఈ లింక్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేకులకు తెలియజేయాలని ప్రేమతో జ్ఞాపకం చేసి, మీ అందరికి లింక్స్ వస్తున్నాయి, మీ అందరికీ అది ఫార్వర్డ్ చేయాలని. ఉదయమే వారు కూడా దేవుని వాక్యం వినడం, ఉదయమే సిలువను గురించినటువంటి వార్త వినడం,
ఉదయమే ఈ యొక్క సందేశం వినడం వారికి మేలు అవుతుంది, వారికి ఆశీర్వాదం అవుతుందని మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాం. ప్రతిరోజు అండి 4 గంటల నుంచి 5 గంటల వరకు జూమ్లో ప్రార్థనలు చైన్ ప్రేయర్ జరుగుతున్నాయి. అదే ఇక్కడైతే ఏకాంత ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా 5 గంటలకు దేవుని సేవకులు మరి ప్రారంభిస్తుంటున్నారు. 5-15 నిమిషాలకు మనం అందరము ప్రభు బల్లలో మరి ప్రభు బల్లకు సంబంధించినటువంటి సందేశం, అటు తర్వాత ప్రభు బల్లలో సంఘమంతా కూడా మరి పాల్గొంటున్నారని మీకు జ్ఞాపకము చేస్తున్నారు. 6 గంటలకు మరి దేవుని దాసులు ప్రతిరోజు సందేశం ఇస్తుంటున్నారని కూడా మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మరి ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జూమ్లో జరుగుతుంటున్నాయని కూడా మీకు తెలియజేస్తుంటున్నాను. దయచేసి దేవుని ప్రజలారా, మరి ఈ దినం మీరు తెచ్చినటువంటి కానుకలు, దశం భాగంలో కృతజ్ఞతార్పణలు, ప్రత్యేకమైనటువంటి అర్పణలు, నియమింపబడినటువంటి కానుక పెట్టెలు వేసి ప్రభువుని స్తుతించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క డొనేషన్స్, మీ యొక్క కానుకలు సమర్పించడానికి వీలుకరంగా మరి గూగుల్ పే నంబర్, ఫోన్పే నంబర్, అకౌంట్ నంబర్స్, అదేవిధంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్ నంబర్ కూడా డిస్ప్లే చేయబడుతుంటుందని కూడా ఆ నంబర్స్ కూడా మీరు తీసుకొని మీ యొక్క సహాయము, మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క ప్రార్థన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి అవసరమని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. తప్పక వెళ్తున్నప్పుడు బుక్స్ ని దర్శించండి. అమ్మగారు పుస్తకాలు, సిడీస్, విసిడీస్ ఉన్నాయి. వాటన్నిటి మీరు పొందుకొని ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. ఏదైనా సందేహాలు ఉంటే మీరు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఫోన్ నంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే, మొబైల్ నంబర్కి మీకు కాల్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీకు సహాయము చేస్తారని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనం అందరం లేచి నిలబడదామా? పరలోక ప్రార్థన మరి ఆశీర్వాదపు పాటతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అని నెరవేరును గాక. మాడుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తుని మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము, మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కృప కొరకు ఆయన వైపు 2 చేతులు ఎత్తుదామండి. కృప కరుణు గాక, కృప కరుణు గాక, కృప కరుణు గాక. సర్వశక్తిమంతుడు మనకు గొప్ప కార్యము చేసెను. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. యెహోవా రోయి, యెహోవా నా కాపరి. యెహోవా షాలోం, యెహోవా నా సమాధానకర్త. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కమ్మార ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఎలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన తీరునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన
ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నంబర్ 1-52/52/E/3, రామ్ నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org.